హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఇప్పుడే అందరికీ ఆర్‌బీఐ కీలక ఆదేశాలు. షాక్‌లో బ్యాంకులండి. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ రికవరీ విషయంలో బ్యాంకులు అనుసరిస్తున్న అన్యాయమైన పద్ధతులపై ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం రుణ గ్రహీతల నుంచి వసూలు చేసిన అదనపు రుసుములను తిరిగి చెల్లించాలని బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు 2003 నుండి ఆర్‌బీఐ తన నియంత్రిత సంస్థలకు, ఆర్‌ఈఎస్ సంస్థలకు అనేక సందర్భాల్లో మార్గదర్శకాలను జారీ చేసిందండి. మార్చి 31, 2023తో ముగిసే కాలానికి ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తున్నప్పుడు రుణదాతలు కొన్ని అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తూ ఉన్నట్లు ఆర్‌బీఐ గుర్తించింది. వీటిని ప్రస్తావిస్తూ అన్ని ఆర్థిక రుణాలు, వడ్డీ ఛార్జీలు మరియు ఇతర ఛార్జీల పంపిణీ సమీక్షించాలనైతే చెప్పింది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాయిదాలను ముందుగానే వసూలు చేస్తూ ఉన్నాయని, ఇదంతా న్యాయబద్ధత మరియు పారదర్శక స్ఫూర్తికి అనుగుణంగా లేదని ఆర్‌బీఐ పేర్కొంది. అటువంటి పద్ధతులను అవలంబించే రుణ సంస్థలు గ్రహీతలకు అదనపు వడ్డీ మరియు ఇతర ఛార్జీలను వెంటనే వాపసు చేయాలనైతే ఆర్‌బీఐ ఆదేశించింది.